లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు. ఏంది బలహీనత? భయపడుతున్నావా? భయపడవాకు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు. మారిపోయింది నీ రిపోర్ట్, మారిపోయింది నీ జీవన విధానం, నీ లైఫ్ ముఖచిత్రం, జీవిత ముఖచిత్రం మారిపోయింది. అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా, నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించిన వాడివి, ప్రవర్తించిన దానివి అవుతావు. అర్థమైందా? ఓ నాకు బోళ్ళు ఎంతమంది ఉన్నారులే, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మా ఆవిడ ఉంది, మా ఆయన ఉన్నాడు, అబ్బాయి వాళ్ళు ఉన్నారు, అమ్మాయి వాళ్ళు ఉన్నారని ఎవరిని ఆధారం చేసుకున్నా నువ్వు దీన మనసు కలిగి లేనట్టు. నాకు మా యజమాని ఉన్నాడు, నాకు అసలు నేనంటే ఎంత ఇష్టమో, నా కోసం ఏమైనా చేస్తాడు, ఇవన్నీ పక్కన పెట్టు. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని కొన్ని సన్నివేశాల్లో కానీ ఒక్కొక్కళ్ళ సంగతులు బయటపడవు. ఒకవేళ ఏ మనిషికైనా అంత మమత నీ మీద కలిగింది, ఏ మనిషి అయినా అంత మమత నీకు చూపించాడంటే అది కూడా ఆయన కృపతోనే. ఆ మనిషికి నీ మీద ఆ మమత పుట్టించి, నీ మీద ఆ దయ పుట్టించి, నీకంత సాయం అవతలి వాళ్ళు చేసే పరిస్థితి ఉందంటే అలా చేపిచ్చిన వాడు మరుగునున్నాడు. నువ్వేం చేస్తావు? చేసిన వాళ్ళని చూస్తావు, కానీ చేపిచ్చినోడిని చూడవు. చేపిచ్చినోడిని చూడాల, కథ ఆయనది, సహాయకుడు ఆయన.